హాయ్ మమ్మీ. హాయ్. ఇవాళ డాడీ ఫంక్షన్ కి వచ్చినందుకు అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. ఇవాళ నీకు మాట్లాడాలి లేదా డాడీ గురించి? నాకు మాట్లాడాలని ఉందిరా. నాకు నాకు చదువు రాదు, స్టేజ్ల మీద ఎక్కాలంటే భయం, టెన్షను. అందువల్ల నేను మాట్లాడలేకపోతున్నా. సర్లే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఒక వీడియో తీసి నీకు హెల్ప్ చేస్తా. సరేరా. డాడీకి నీకు ఎప్పుడు పెళ్ళైంది? 84. 1900. అప్పుడు నాకు 18. డాడీకి 21. అవి చూసే చేశారు మా వాళ్ళు, ఏజ్ చూసి. ఎందుకంటే కరెక్ట్ ఏజ్ మ్యారేజ్ అని అని. అప్పటికే డాడీ చదువు స్టార్ట్ అయిపోయిందా? ఎన్నో ఇయర్ అప్పుడు? 2వ సంవత్సరం ఎంబీబీఎస్. మరి డాడీకి డబ్బులు ఏమీ లేవు, నేను పెళ్లి చేసుకోవడం, డబ్బులు ఆ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడానికి అనే నేను పెళ్లి చేసుకున్నాడని విన్నా నాయనమ్మ చెప్తా ఉంది, నిజమేనా? అప్పుడు మా వాళ్ళు కొద్దిగా డబ్బులు ఇస్తే అవి ఆయన కొనుక్కున్నాడు రా, అంతే. ఏం మాట్లాడాలనుకుంటున్నావు డాడీ గురించి? ఆయన నీ హస్బెండ్ గా దొరకడం నీకు అదృష్టం అనుకుంటున్నావా? అవును అవును. అంటే మా పెద్దోళ్ళు పెళ్లి చేశారురా, నాకు చదువు రాదు, ఏమి రాదు. అందరూ ఏమనుకున్నారంటే ఈ అబ్బాయిని ఏలుకుంటాడా అని చాలా మంది అనుకున్నారు. కానీ అదేం లేదు. ఎంబీబీఎస్ అయిపోయాక చిట్వేల్కి వెళ్ళాం, ఒక మూట సామాన్ ఎత్తుకొని. చాలా పేదోళ్ళం. ఆయన పేద అని, నేను పేద, మా వాళ్ళు కూడా పేద. అక్కడికి పోయాక రోజు ప్రాక్టీస్ బాగానే జరుగుతుంది. నన్ను బాగా చూసుకున్నాడు. సంపాదించిన డబ్బులు కూడా నా చేతి మీదే మొత్తం ఇచ్చాడు. నన్ను ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది చేయలేదు. అందువల్ల మా పిల్లలు కూడా, అందరూ పిల్లలు పెద్దోళ్ళు లేరు. పిల్లలు కూడా వాళ్ళని కూడా ఏమనకుండా, ఏమన్నా నేను నాకు మగ పిల్లోడు కావాలని అన్నా కూడా ఆయన అనేవాడు కాదు. సంతోషంగా ముగ్గురు పిల్లల్ని బాగా చూసాడు. అవును, నేను ఏడ్చినా కూడా ఆయన ఎవరైతే ఏమి బాగుంటే అని నవ్వుతూ వచ్చేవాడు, అంతే. ఇప్పుడు నన్ను ఏమి ఇబ్బందిగా పెట్టలేదు. ఆయన అనుకోలేదు, నేను అనుకున్నాను ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని. వాళ్ళ కోసం చాలా త్యాగంగా డబ్బులు దాచిపెట్టడం అవన్నీ చేశారు, ప్రాక్టీస్ చేసి. అప్పుడు జాబ్ వచ్చింది, మేము వెళ్ళిపోయినాం ఆదిలాబాద్కి. అంటే మాకు అప్పుడు డబ్బులు బాగానే వచ్చాయి, మా సంసారానికి దానికి సరిపోయేది. అదే సంతోషంగా ఉన్నాం మేము. దాంట్లో కూడా ఆ వచ్చే డబ్బుల్లో మేము ఆనందంగా ఉన్నాం. సరిపోయేది. చిట్వేలు పోయాక ఇల్లు కొన్నాడు, పొలం కొన్నాడు, నగలు చేయించాడు, అన్ని బాగా సంపాదించాడు. చిట్వేలు ప్రాక్టీస్ బాగా చేశాడు. ఆయన ఏం లేదు, ఆయన సంపాదించింది. తర్వాత జాబ్ వచ్చాక ఆయన ముందు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నేను పిల్లలు చదువు దానివల్ల 6 నెలలు ఉండాను. తర్వాత నేను కూడా హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు డాడీ జాబ్. పోతున్నావురా, పోతున్నావు. ఇప్పుడు అప్పుడు బాగా కష్టపడ్డాడు. 30 సంవత్సరాలు అహోరాత్రులు 10 రూపాయలు దాచిపెట్టడం ఆయన పని, అంతే. వెళ్ళిపోయాడు. సినిమా హాల్లో కూడా, చిట్వేల్లో కేసు కోసం. సరే, మా కోసమే కదా, మా పిల్లల కోసమే కదా. నన్ను ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, ఇంకా నేనెందుకు భయపడాలి? నేను మామూలుగా సినిమా తీసుకొని ఆటోను ఏమన్నా తీసుకొని, అప్పుడు ఆటోలు లేవు, గూడు బండ్లు, రిక్షాలు ఉంటే వాటిలో ఎక్కి ఇంటికి వచ్చేదాన్ని. నాకు డౌట్ ఉంది, ఆడపిల్లలు కదా. అవునరా. ఇంతమందికి పని చేయలేక ఎప్పుడైనా పని వాళ్ళని పెట్టుకోవాలనిపించిందా? ఫస్ట్ లేదురా, తర్వాత కొంచెం ఇదయ్యాక ఇప్పుడు పెట్టుకోవాలని. అన్ని మొత్తం పని చేసేదాన్ని. మరి డాడీకి ఒక్కడికేనా రిటైర్మెంట్, నీకు లేదా? మరి నాకా
పెట్టుకోమ్మా ఇప్పుడు కూడా అంటాడు ఆయనేమో ఆ, నేను చేసినందుకు చేస్తాను, తర్వాత నేనే చెప్తాను అని చెప్తాను అంతే. నువ్వే ఆయనకి లాస్ట్ వరకు నువ్వే వండి పెట్టాలంట. ఆయన ఈ వంట ఇష్టపడతాడా బాగా? బాగా. థ్యాంక్ యూ కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ.